శతాధిపతి అలాంటి వాడు కాదు. యేసయ్య నేను వస్తాను అంటే, వద్దు ప్రభువా, నువ్వు నా ఇంటికి రావడానికి నేను పాత్రుణ్ణి కాదు. సరే, నన్ను రావద్దంటున్నావు, నీ దాసుడు బాగుపడాలంటున్నావు, ఎలా కుదురుతుంది చెప్పు. ప్రభువా, నేను శతాధిపతిని, నేను రమ్మంటే ఒకడు వస్తాడు, నేను పొమ్మంటే ఒకడు పోతాడు, నేను ఇది చెయ్యి అంటే అది చేస్తాడు. అయ్యా, సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు నువ్వు అధికారము కలిగిన వాడివి. ఇక్కడ ఒక మాట చెప్పు, అక్కడ నా దాసుడు బాగుపడిపోతాడు, నువ్వు రావాల్సిన అవసరం ఏముందయ్యా అంటే యేసు అంటాడు, చుట్టూ చూసి, ఇశ్రాయేలు దేశమంతటిలో ఇంత గొప్ప విశ్వాసము కలిగిన వాడిని నేను ఎక్కడా చూడలా. యూదుడా? కాదండి. పుట్టుకతో క్రైస్తవుడా? కాదండి. ఒక అన్యుడో? రోమా సామ్రాజ్యంలో సైనికుడిగా శతాధిపతిగా ఉంటున్నవాడు, పోరాటాలు చేసేవాడు, దేశం కోసం, దేశ యొక్క క్షేమం కోసం రక్తం చిందించేవాడు. కానీ నరనరాల్లో యేసుక్రీస్తు పట్ల ఏముందో తెలుసా మీకు? చెప్పండి. మిక్కుటమైన విశ్వాసం. ఈరోజు సహోదరి సహోదరులు, నీ విశ్వాసం సంగతి ఏమిటి? నీకున్న నమ్మకం సంగతి ఏమిటి? ఎంత గట్టిగా ప్రార్థన చేస్తావు కాదు, ఎంత గొప్పగా నమ్ముతావో అది ఇంపార్టెంట్. అడుగుతున్న నీ విశ్వాసం సంగతి ఏమిటి? అందరం ఎంత గట్టిగా ప్రార్థన చేసినా, అందరం ఎంత కలిసి ప్రార్థన చేసినా, నీలో విశ్వాసం లేకపోతే దేవుడు నీ జీవితంలో అద్భుతము చేయలేడు. కాబట్టి మనం వాక్యం వినడం వల్ల ఏం పెరుగుతుంది? విశ్వాసం పెరుగుతుంది. ఆ విశ్వాసం పెరిగినప్పుడే నీ జీవితంలో ఆశ్చర్య కార్యం జరిగే అవకాశం ఉంది. బహు ప్రేమ గలవాడు, బహు తగ్గింపు తత్వం కలిగినవాడు, బహు విశ్వాసం కలిగినవాడు, బహు గొప్ప అద్భుతాన్ని కల్లారా చూసినవాడు. అది ఎక్కడ జరిగింది? కపెర్నహూములో. ఎవరి యొక్క జీవితంలో, ఎవరి కుటుంబంలో? ఒక అన్యుడైనటువంటి శతాధిపతి కుటుంబంలో. సహోదరి సహోదరుడు విను, కొన్నిసార్లు విజిటింగ్ అవర్స్కి వచ్చి, బ్రదర్, నేను మీ మతం పుచ్చుకోవాలని ఆశపడుతున్నాను. పుచ్చుకోకండి అని చెప్తాను నేను. ఏమిటి? నేను మీ మతం పుచ్చుకోవాలని ఆశపడుతున్నానంటే దయచేసి పుచ్చుకోకండి అని అంట. ఎందుకని? ఇచ్చు పుచ్చుకోవడాలు మతంతో సంబంధం లేదండి. నా